సో చాలా మంది మనకి బాడీలోకి తెలియకుండానే అన్హెల్దీ ఫ్యాట్స్ పంపిస్తూ ఉంటాం. ఈ వీడియో లాస్ట్ వరకు మీరు చూడగలిగితే అన్హెల్దీ ఫ్యాట్స్ ఏ విధంగా మన బాడీలోకి వెళ్తాయి అండ్ మనం అన్హెల్దీ ఫ్యాట్స్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఏ రకమైన ఇబ్బందులు వస్తాయో ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే అన్హెల్దీ ఫ్యాట్స్ మనకి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ ఇంకొకటి సాచురేటెడ్ ఫ్యాట్స్ అంటారు. సో ట్రాన్స్ ఫ్యాట్స్ అంటే ఏంటంటే బాగా ప్రాసెస్ చేసింది అండ్ రిఫైన్ చేసిన ఫుడ్స్ ని ట్రాన్స్ ఫ్యాట్స్ కింద కన్సిడర్ చేస్తారు. మన బాడీ రా ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని బాగా ప్రాసెస్ చేసి దాని యొక్క ఒరిజినాలిటీని పోగొట్టేసి ఆర్టిఫిషియల్ గా నేచురల్ సోర్సెస్ నుంచి ఆర్టిఫిషియల్ గా కన్వర్ట్ చేసిన దాన్ని ప్రాసెసింగ్ ఫుడ్స్ అంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్రాసెస్ ఫుడ్స్ ని అవాయిడ్ చేయాలి. సో ప్రాసెస్ ఫుడ్ లోకి వచ్చేసి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫ్రైడ్ ఐటమ్స్. సో ఎప్పుడైనా కానీ మనం తీసుకునే భోజనంలో ఫ్రైడ్ ఐటమ్స్ని అవాయిడ్ చేయాలి. అండ్ అదేవిధంగా జంక్ ఫుడ్లో ఉన్న ఫ్రై ఐటమ్స్ ఏదైతే ఉన్నాయో ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ డీప్ ఫ్రైడ్ ఆయిల్స్ ఫుడ్స్ కానీ ఇలాంటి ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా అవాయిడ్ చేయాలి. అవి స్నాకింగ్ కింద మనం కన్వర్ట్ చేసుకుంటాం, బట్ మన బాడీలోకి తెలియకుండానే ట్రాన్స్ ఫ్యాట్స్ని పంపించేస్తాం. నెక్స్ట్ థింగ్ ఏంటంటే బేక్డ్ ఫుడ్స్ అంటే బేకరీ ఐటమ్స్ అనమాట. సో ఎలాంటివంటే పఫ్ఫులు కానీ బిస్కెట్స్ కానీ డోనట్స్ కానీ మఫిన్స్ కానీ కేక్స్ కానీ ఇలాంటివి మనకు తెలియకుండా పేస్ట్రీస్ కానీ ఇలాంటివి మనకు తెలియకుండా చాలా మంది తీసుకుంటున్నాం స్నాకింగ్ రూపంలో. కానీ దీనివల్ల ఏమవుతుందంటే బాడీలోకి ట్రాన్స్ ఫ్యాట్స్ వెళ్ళిపోతున్నాయి. దాని తర్వాత ప్యాకేజ్డ్ స్నాక్స్. సో చిప్స్ కానీ ఇన్స్టెంట్గా రెడీ అవుతూ ఉంటారు. ఇప్పుడు మ్యాగీస్ కానీ లేకపోతే కొన్ని రకాల ఫుడ్స్ని ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసి తినేస్తూ ఉంటాం. అలాంటి ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో మన బాడీలోకి తెలియకుండానే ట్రాన్స్ ఫ్యాట్స్ని వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఇలాంటి ఫుడ్స్ మనం అవాయిడ్ చేయలేం. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే ఇది స్నాకింగ్ కింద యూజ్ చేస్తారు, బట్ ఇది ఎంత డేంజర్ చూడండి. ట్రాన్స్ ఫ్యాట్స్ బాడీలోకి వెళ్ళిపోతున్నప్పుడు ఇంకా బాడీ ఒబెస్లోకి వెళ్ళిపోతుంది. దాని తర్వాత మన బాడీ ఆటోమేటిక్గా ఫాస్ట్ ఫుడ్స్లో చాలా మంది హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ యూజ్ చేస్తారు. హైడ్రోజనేటెడ్. సో ఈ ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల మన ఇంగ్రీడియంట్స్ లిస్ట్ ఒకసారి అందరూ చూసుకోండి. మనం ఏదైతే స్టోర్స్కి వెళ్ళి కొనుక్కుంటున్నప్పుడు బ్యాక్ సైడ్ ఇంగ్రీడియంట్స్లో హైడ్రోజనేటెడ్ ఆయిల్స్ అని ఉంటే కనుక దాన్ని మీరు అందరూ క్లియర్గా అర్థం చేసుకొని దాని ఫుడ్స్ని ఆ హైడ్రోజనేటెడ్ ఆయిల్ ఫుడ్స్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే సాచురేటెడ్ ఫ్యాట్స్. సో సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎట్లా అంటే మన బాడీలోకి యానిమల్ ఫ్యాట్స్ రకంగా వెళ్ళిపోతాయి. సో యానిమల్ మీట్. సో యానిమల్ మీట్ ఏదైతే తీసుకున్నామో అది మన బాడీలోకి ఫ్యాట్స్ కింద వెళ్ళిపోతాయి అన్నమాట. దాని తర్వాత ఆయిల్స్. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆయిల్స్ యూజ్ చేస్తున్నాం. సో టేస్ట్ కోసం నానా రకాల ఆయిల్స్ యూజ్ చేసి మన బాడీని హాని చేసేస్తున్నాం. సో పామ్ ఆయిల్ ఇలాంటి ఆయిల్స్ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో సాచురేటెడ్ ఫ్యాట్స్. సో మెయిన్ థింగ్ మన బాడీలోకి సాచురేటెడ్ ఫ్యాట్స్ ఇలా వెళ్తాయి అనమాట. సో బటరీ ఫుడ్స్, బటర్ ఎక్కువ తీసుకున్నప్పుడు కూడా బాడీలోకి సాచురేటెడ్ ఫ్యాట్స్ వెళ్ళిపోతాయి. ఈ సాచురేటెడ్ ఫ్యాట్స్ అండ్ ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకున్నప్పుడు మన బాడీలో చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే హార్ట్ ప్రాబ్లం. ఎందుకు హార్ట్ ప్రాబ్లం వస్తుందంటే మన బాడీలో ఎల్డిఎల్ అంటే లో డెన్సిటీ లెవెల్ గుడ్ కొలెస్ట్రాల్ చంపేసి మన బాడీలో ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ని పెంచేస్తుంది. సో ఎల్డిఎల్ అనేది ఏంటంటే బ్యాడ్ కొలెస్ట్రాల్, హెచ్డిఎల్ అనేది ఏంటంటే గుడ్ కొలెస్ట్రాల్. ఈ గుడ్ కొలెస్ట్రాల్ని తగ్గించేసి బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచేస్తుంది ఈ యొక్క ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ సాచురేటెడ్ ఫ్యాట్స్. దీనివల్ల ఏమవుతుందంటే మన బాడీలో మెయిన్ థింగ్ హార్ట్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అనికి కానీ లేకపోతే మన బాడీలో షుగర్ హైక్ అయ్యి మన బాడీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయలేకపోవటం కానీ మన బాడీ ఆటోమేటిక్గా నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ రావటం కానీ మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిపోవటం కానీ మన ఓవర్ వెయిట్కి వెళ్ళిపోవటం కానీ ఒబెసిటీకి వెళ్ళిపోవటం కానీ ఒబెసిటీకి వెళ్ళిపోయి చాలా రకాల హెల్త్ ఇష్యూస్ ఇంకా ఫేస్ చేస్తూ ఉంటాం. సో ఈ డయాబెటిక్స్ కానీ బ్లడ్ ప్రెషర్ పెరిగిపోవటం కానీ వెరికోస్ వెయిన్స్ ప్రాబ్లమ్స్ కానీ కొంతమందికి మైగ్రేన్ హెడేక్స్ కానీ కొంతమందికి బ్రెయిన్ స్ట్రోక్స్ కానీ కొంతమంది పెరాలసిస్ కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని చూస్తూ ఉంటాం. ఇవన్నీ ఏంటంటే మనకి లైఫ్ స్టైల్ కరెక్షన్స్ చేసుకోకపోవడం వల్లే వస్తాయి. ఇవన్నీ స్నాకింగ్ అనమాట. ఈ ట్రాన్స్ ఫ్యాట్స్ అండ్ అదేవిధంగా సాచురేటెడ్ ఫ్యాట్స్ మన బాడీలోకి ఎట్లా వెళ్తాయి అంటే కేవలం స్నాకింగ్ ద్వారా వెళ్తాయి అండ్ కొన్ని రకాల మీల్స్ ద్వారా మనం తీసుకున్నప్పుడు బాడీలోకి ఈ అన్హెల్దీ ఫ్యాట్స్ అనేది బాడీలోకి వెళ్ళిపోతాయి. ఇప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి మనం అందరం కూడా. సో ఏ రకమైన ఫ్యాట్స్ అనేది చాలా మంచిదో తెలుసుకోవాలి. మీకు నెక్స్ట్ వీడియోలో ఏ ఒక్క మంచి ఫ్యాట్స్ అనేది దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీటన్నిటికి రీప్లేస్ బదులుగా మనం ఏ రకమైన స్నాకింగ్ తీసుకోవాలి అండ్ ఏ రకమైన గుడ్ ఫ్యాట్స్ మన బాడీకి సపోర్ట్ అవుతాయో మీకు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. సో అప్ టు దెన్ ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక ప్లీజ్ ఫాలో మీ అండ్ డూ సబ్స్క్రైబ్ మీ. థ్యాంక్ యూ సో మచ్.